ROI, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. సో ఇందులో ఏంటంటే మీరు ఎంత ఇన్వెస్ట్ చేస్తే మీకు ఎంత రిటర్న్స్ వస్తున్నాయి అన్న విషయం తెలుస్తుంది ఈ ROI తెలుసుకోవడం ద్వారా. సో ఇవి అంటే మీ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చే రిటర్న్స్ అనేవి ఎఫ్డి కంటే మ్యూచువల్ ఫండ్స్ కంటే ఎక్కువగా వస్తున్నాయా లేదా అని కూడా మనం దీంట్లో తెలుసుకోవచ్చు. దీని ఫార్ములా ఏంటంటే ఇప్పుడు ఈ ప్రతి ఒక్క నేను చెప్పే 7 విషయాలకు 7 ఫార్ములాస్ అనేవి ఉంటాయి. ఈ ఫార్ములాస్ అనేవి ఏంటంటే ఇంగ్లీష్లో ఉంటాయి, అవి చూసి మీరు భయపడొద్దు. ప్రతిదీ కూడా నేను తెలుగులో ఎగ్జాంపుల్స్తో మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్తాను. సో ఇందులో ROI ఫార్ములా ఏంటంటే నెట్ ప్రాఫిట్ డివైడెడ్ బై కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ 100. అంటే మీరు పెట్టే ప్రతి 100 రూపాయలకి ఎంత ప్రాఫిట్ వస్తుంది అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. సో ఇక్కడ నెట్ ప్రాఫిట్ ఏంటి అంటే ప్రజెంట్ వాల్యూ మైనస్ కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. సో ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ మాత్రం నేను చెప్పే ఎగ్జాంపుల్ మాత్రం చాలా కరెక్ట్గా వినండి. మీరు ఒక శాండ్విచ్ స్టాల్ పెట్టారు, అంటే ఒక బండి శాండ్విచ్లు అమ్మే బండి పెట్టారు, దానికి ఒక 1,00,000 రూపాయలు ఖర్చు అయింది. ఇది బండి, స్టవ్, పాత్రలు. సంవత్సరం తర్వాత మీరు లెక్క చూసుకుంటే మీ దగ్గర ఉంది 1,25,000 రూపాయలు. సో ఇందులో నెట్ ప్రాఫిట్ ఎంత? ఇప్పుడు ఇక్కడ మన ఫార్ములా నెట్ ప్రాఫిట్ కావాలంటే 1,25,000 మైనస్ 1,00,000 ఇక్కడ అంటే 25,000 రూపాయలు మిగిలాయి. సో ROI ఎంత? ఇది బై ఇది అంటే 25,000 బై 1,00,000 ఇంటూ 100, 25% అంటే ROI ఇక్కడ 25% వచ్చింది. ఇప్పుడు ఇక్కడ మీరు ఎఫ్డీలో కనుక డబ్బులు పెడితే మీకు వచ్చే రిటర్న్స్ 6 to 7% ఉంటాయి. మ్యూచువల్ ఫండ్స్లో పెడితే 12 to 15% రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. కానీ ఇక్కడ మీకు 25% వస్తుంది. అంటే ఇది బెస్ట్ బిజినెస్ అని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు కొన్ని షాపులు ఉంటాయి 3 to 4% రిటర్న్స్ కూడా రావు. ఇక కొన్ని కిరాణా షాపులు అయితే 5 to 10%తో నడిపిస్తూ ఉంటారు. మీ టైము, మీ ఎనర్జీ వేస్ట్ చేసుకోవడం అవసరమా అనేది మీరు ఆలోచించండి. కనీసం ఎఫ్డి, కనీసం మ్యూచువల్ ఫండ్ రిటర్న్స్ రాకపోతే మీరు ఎందుకు మీ టైం వేస్ట్ చేసుకోవడం, ఎందుకు మీ ఎనర్జీ వేస్ట్ చేసుకోవడం? సో ఇప్పుడు ఇక్కడ మీకు ఇటువంటి రిటర్న్స్ వచ్చాయనుకోండి, మీరు ఎఫ్డీకి వెళ్ళిపోండి, లేదు మ్యూచువల్ ఫండ్స్ అనుకోండి. మీరు ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. మా టీం మీకు మ్యూచువల్ ఫండ్స్ విషయంలో హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉంటారు. దాంతోపాటు హెల్త్ ఇన్సూరెన్సు, టర్మ్ ఇన్సూరెన్సు ఇలాంటి సర్వీసులు కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి.